హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేనైతే వాకిలి ఊడుస్తున్నాను. ఏంటి ఫ్రెండ్స్, ఇంత తొందరగా పొద్దున్నే వాకిలి ఊడుస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు నేనైతే ఊరికి వెళ్ళాను. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము ఫ్రెండ్స్. పండక్కి వెళ్ళాము, క్రిస్మస్కి. అందుకోసమని అంత హడావుడిగా ఎర్లీ మార్నింగే లేచి వాకిలి ఊడుస్తున్నాం ఫ్రెండ్స్. నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగే లేసాము. 4 o'clock లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి ఇంట్లో పని అంతా ఇద్దరం కలిసి చేసుకున్నాము ఫ్రెండ్స్. అందుకోసమని ఈరోజు చూడండి ఫ్రెండ్స్, క్రిస్మస్ కదా, ఎంత బాగా డెకరేషన్ చేశారో మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. ఇది చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఊరైతే చెప్పలేము అసలు, చాలా చాలా బాగుంటుంది. నేను కల్లాపి చల్లి ముగ్గులేసి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. ఎందుకంటే ఊర్లో కదా, అంత పొద్దున్నే లేచి పనులు చేసుకుంటుంటే ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వంట వండడానికి ఒక మనిషి, గిన్నెలు తోముకోవడానికి ఒక మనిషి, చల్లుకోవడానికి ఒక మనిషి, ఇవన్నీ ఉంటారు కదా ఫ్రెండ్స్. అది ఊర్లో అయితే మనమే పొద్దున్నే లేచి మన చేతులతో ఊకి చల్లి అలికి ముగ్గులు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. మన అమ్మ వాళ్ళు కూడా అంత పొద్దున్నే లేచి చల్లే వాళ్ళు కూడా. అందుకోసమే వాళ్ళకి అంత ఆరోగ్యం ఫ్రెండ్స్, అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న రోజులలో అయితే లేవడానికే చాలా బద్ధకం అవుతుంది ఫ్రెండ్స్. మన పిల్లలైతే మరి 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 మా పిల్లలైతే 9 గంటలకు లేమ్మన్నా కూడా మమ్మీ చలి 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 పెడుతుంది, చలి ఉంది అని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పిల్లలకి అప్పుడు మనకి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. సింబగారు చూడండి, మాకన్నా ముందే లేచేసిండు వాడైతే. చూడండి ఫ్రెండ్స్, సింకులు అలాంటివి ఏమీ ఉండవు ఊర్లో. మంచిగా గిన్నెలు ఆరు బయట వేసుకొని మంచిగా హౌస్ దగ్గర కూర్చొని గిన్నెలు తోముతుంటే ఎంత బాడీ ఎక్సర్సైజో కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇది హౌస్ అంటారు ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ తీసుకొని, ఆ బకెట్తో వాటర్ తీసుకొని ఏమంటారు, పక్కన ఉన్న టబ్లో పోసుకొని గిన్నెలు కడిగేసిన. మన పక్కన మన అక్క వాళ్ళ ఇంట్లో, మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బర్రెలను కట్టేసారు ఫ్రెండ్స్. ఆమె చూడండి పాలు పితుకుతుంది, ఎంత చక్కగా పిండుతుందో పాలు అయితే. అన్నయ్య కూడా పిండుతున్నాడు. అన్నయ్యతో సమానంగా అక్క కూడా పొద్దున్నే లేచి వాకిలికి చల్లుకొని మళ్ళీ వచ్చి అన్నయ్యతో పాటు పాలు పిండుతుంది. ఇవే పాలు ఫ్రెండ్స్, నేను టీ పెట్టుకుంది. అంత పొద్దున్నే పాలు పిండి ఇచ్చింది అక్కయ్య. ఎంత బాగుందో ఫ్రెండ్స్ టీ అయితే. ఎందుకంటే ఈ ప్యాకెట్ పాలు కాదు కదా, న్యాచురల్ పాలు కాబట్టి ఇక చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మా అత్తయ్య లేచింది, మాతో పాటు లేచి అన్నంకి అన్ని మంట పెట్టి ప్రిపేర్ చేస్తుంది. అన్నయ్య కూడా కట్టెల వల్ల కొట్టిండు ఫ్రెండ్స్. ఎందుకంటే ఊర్లలో కట్టెల మీద వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమని అన్నయ్య పొద్దున్నే లేచి మా కోసం అన్ని కట్టెలు పలగొట్టి అన్ని ప్రిపేర్ చేసి పెట్టాడు. ఇంకా నేను లేచి అక్కడి నుండి వెళ్ళి రైస్ కడిగి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అన్నం అవుతుంది కట్టెల పొయ్యి మీద. ఎంత చక్కగా మండుతున్నాయి. ఆ మంటను చూడండి ఫ్రెండ్స్. ఆ పొయ్యి దగ్గర కూర్చుంటే ఇంకా లేవాలనిపించదు, ఇంకా వేరే పనులు ఏమి చేయాలనిపించదు. అంత బాగుంటుంది పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తుంటే. ఇక్కడ గ్యాస్ మీద చేసేదానికన్నా అక్కడ కూర్చొని చక్కగా పొయ్యి మీద వండుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీ అన్నం, చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నము గంజి వంపడానికి చూస్తున్నా, అంతలో మా ఆడపడిచి వచ్చేసింది. నేను ఉంచుతాను లేవే, నువ్వు కాల్చుకుంటావు అని చెప్పేసి అన్నది. అనేసి మా ఆడపడిచి ఉంచుతుంది. అక్కడ ఉంది కదా, దాన్ని మా సైడ్ ఏమంటారంటే గాబు అంటారు, గోలెం గాబు అంటారు. దాంట్లో బర్రెల కోసము అన్నము గంజి పెట్టి దాంట్లో ఉంచుతుంది ఫ్రెండ్స్. బర్రెలు తాగుతాయి ఆ గంజిని. చూడండి, అప్పట్లో మనం ఆరబెట్టుకొని గంజి అన్నము తినేవాళ్ళు. ఇప్పుడు మనము అన్నము వాటర్, అదే గంజి నీళ్ళు అన్నీ ఉంచేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా ఆడపడుచు అయితే అన్నం గంజి ఉంచేసింది. ఇప్పుడు మనం తినే ఫుడ్డే అలా తయారైంది ఫ్రెండ్స్. ఇలా వండుకొని తింటున్నాం, మన కల్లా మనమే అలా తయారు చేసుకుంటున్నాం. కానీ చూడండి, మా ఆడపడుచు అన్నం అయిందా కాలేదా అని ఒకసారి అలా చూస్తుంది. చూసేసి తను సిలువేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు సడన్గా తినేస్తారు కదా ప్రేయర్ చేసుకోకుండా. అందుకోసమని తను ముందే
ప్రేయర్ చేసి ఇంకా అక్కడ పెట్టేస్తుంది. ఇంకా టమాటాలు కట్ చేసిన ఫ్రెండ్స్, అక్కయ్య అయితే వచ్చి పచ్చడి చేసేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇదే నా చిన్న వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యశోద మర్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ, క్షమించండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ బాయ్ బాయ్.